గాయ్స్ ఎవరెవరికి వ్యూస్ ప్రాబ్లం ఉంది, చాలా ఆడియన్స్ కి అయితే వ్యూస్ ప్రాబ్లం ఉంది అనమాట. వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తలేవు. ఈ మధ్యలో కొత్తగా ఛానల్ పెట్టారు, వ్యూస్ వస్తలేవు. కొత్తగా ఛానల్ పెడుతున్నారు 2025 లేదా 2024 లో. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఛానల్ క్రియేట్ చేసి వదిలేస్తున్నారు అనమాట. వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నారు. నేనేం చేస్తున్నాను అంటే అప్పుడు నేను ఇప్పుడు 1 year బ్యాక్ లో నేనేం చేస్తుంటే ఇలాగే చేస్తుంటే ఇలా వీడియోస్ అప్లోడ్ చేసేస్తుంటే ఛానల్ క్రియేట్ చేసేసాను అండ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో నాకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా రాకుండే. వ్యూస్ ఎంత వస్తుండే అండి, 10, 20, 30, 40 ఇంతే వస్తుంటాయి వ్యూస్. నేను ఏదైతే 4 సెట్టింగ్ చేసుకున్నానో 4 సెట్టింగ్ చేసుకోండి. ఈ 4 సెట్టింగ్ చేసుకుంటే కంప్లీట్ మీకు వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. నేను కంప్లీట్ చేసుకున్నా కాబట్టి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. కంప్లీట్లీ మీరు కూడా సెట్టింగ్ అయితే చేసుకోండి. 4 సెట్టింగ్ చేసుకోండి. 4 సెట్టింగ్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి మొత్తం టోటల్ చెప్తాను. స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. నేను కూడా మీలాగే అప్పుడు అలాగే ఉంటుంది. సో నాకు కూడా తెలియకుండే. సో నేను కూడా కంప్లీట్లీ మీలాగే ఉండే కాబట్టి కంప్లీట్లీ నేను కూడా 4 సెట్టింగ్ చేసుకున్నాను. ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత నాకు ఎలా వ్యూస్ వస్తున్నాయి చూపిస్తా చూడండి. ఇక్కడ గాయస్ చూడండి, స్క్రీన్ కలితో ఆన్ అయింది. అండ్ చూడండి 557 and 205 ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. దాదాపు మనకు 24 hours లో మనకు వ్యూస్ అయితే మంచిగా వస్తాయి. 1K 2K అయితే వ్యూస్ అయిపోతాయి అనమాట. అండ్ ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోతుంది చూడండి. కంటెంట్ వెళ్ళిపోతే మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ వ్యూ వాళ్ళకి ఒక వేసేస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఇది ఒక వీడియో చూడండి గాయస్. ఇక్కడ 1.1K వ్యూస్ వచ్చినాయి అండ్ 2K వ్యూస్ వచ్చినాయి అండ్ 2.3K వ్యూస్ వచ్చినాయి అండ్ 1.2K వ్యూస్ వచ్చినాయి అండ్ 2K వ్యూస్ వచ్చినాయి. సో ఏదైతే నేను సెట్టింగ్ చేసుకున్నాను, 4 సెట్టింగ్ చేసుకున్నాను, ఆ 4 సెట్టింగ్ చేసుకొని కంప్లీట్ మీకైతే వ్యూస్ వస్తాయి అన్నమాట. నేను కూడా ఆ సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి నాకు కూడా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. ఒకప్పుడు నేను కూడా కొత్తగా ఉంటే సో ఏమైంది అంటే ఎంత వీడియో మంచిగా అప్లోడ్ చేసినా, ఎంత మంచిగా థంబ్నెయిల్ పెట్టినా, ఎంత డిజైన్ చేసినా నాకైతే వ్యూస్ రాకుండే. ఏం చేయాలో తల బద్దలు కొట్టుకున్నాను అనమాట. సో చాలా కష్టపడ్డా. సో వ్యూస్ అయితే వస్తలేవు. ఏం చేయాలని కష్టపడ్డా. సో ఏంటి ప్రాబ్లం అనేది నేను చూసుకుంటే 4 సెట్టింగ్ అయితే సో తప్పుగా ఉన్నాయి కాబట్టి అది ఆన్ లేవు కాబట్టి ఆ సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి నాకు వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి. యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెస్ అనేది ఇట్లా హై పంపుతున్నారు అనమాట. సో అట్లా మీరు కూడా ఆ 4 సెట్టింగ్ చేసుకోండి. కంప్లీట్ మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి చూపిస్తాను. పైకి స్క్రోల్ చేస్తా అంటే నాకు అప్పట్లో ఎలా వ్యూస్ వస్తుందో చూపిస్తా చూడండి. ఇక్కడ షార్ట్ బైక్ వెళ్ళిపోతాను చూడండి. షార్ట్ బైక్ వెళ్ళిపోతే అండ్ మోస్ట్ వ్యూడ్ ఉంది, మోస్ట్ రీసెంట్ డిఫాల్ట్ ఉంది, లైక్ ఏదో ఒకటి చూద్దాం. అండ్ కిందికి వెళ్ళిపోతా చూడండి. ఇట్లా కిందికి వెళ్ళిపోతే సో లేదా మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోతాను. యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోతే కాదు ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ ఒక వేస్తా చూడండి. ఛానల్ ఒక వేస్తే కాదు ఇక్కడ చూడండి వీడియోస్ లో వెళ్ళిపోతుంది చూడండి. వీడియోస్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ హోల్డేస్ వీడియో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ హోల్డేస్ వీడియో కనిపిస్తుంది కదా, దీనికి ఒకే వేస్తా చూడండి. నాకు ఎంత వ్యూస్ వస్తుందో చూపిస్తాను. మీ కళ్ళ ముందట లైవ్ ప్రూఫ్ నేను చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత వ్యూస్ వస్తుండే 173, 181, 182 అండ్ 224 అండ్ 249, 96, 127, 310, 170 ఇట్లా వ్యూస్ వస్తుండే. ఎంత కష్టపడ్డా, ఎంత మంచి థంబ్నెయిల్ పెట్టినా నాకు వ్యూస్ రాకుండే. సో ఏమైందంటే ఆ 4 సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి నాకు వ్యూస్ అయితే సో ఖచ్చితంగా మంచిగా వస్తున్నాయి. యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెస్ అయితే ఇట్లా పంపుతున్నారు అనమాట. మీరు కూడా ఆ సెట్టింగ్ చేసుకోండి. సో ఎలా వ్యూస్ వస్తాయి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్లీ మీరు కూడా ఈ 4 సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి, లేటెస్ట్ వీడియోస్ లో వెళ్ళిపోతా చూడండి. ఇక్కడ చూడండి అవునా. అండ్ ఇక్కడ 2K అండ్ 2.3K, 1.2K, 2K. సో ఇలా వ్యూస్ అయితే వస్తున్నాయి. 3K మంచిగా వ్యూస్ వస్తున్నాయి. నా సబ్స్క్రైబర్స్ మీదకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి. సో నాకైతే 1 lakh అయితే సబ్స్క్రైబర్స్ లేరు. సబ్స్క్రైబర్స్ మంచిగా ఉంటే వ్యూస్ అయితే మంచిగా వస్తాయని నాకు అనిపిస్తుంది. అట్లా నాకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు, 7+ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట. 7,000 సబ్స్క్రైబర్స్ అయితే ప్లస్ ఉన్నారు కాబట్టి సో ఇంక్రీజ్ అయితే అవుతున్నారు, నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతున్నారు. సో నాకు కూడా వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. 100 to 100% వస్తాయి. మంచి కంటెంట్ చేస్తారు అండ్ అందరికీ ఉపయోగపడే కంటెంట్ చేస్తారు అనమాట. సో కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది నాది. కంప్లీట్లీ గాయస్ ఇలా మీరు నన్ను ఫాలో అవ్వండి అండ్ కంప్లీట్ నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఇక చూడండి సో మొత్తానికి అయితే ట్యూటోరియల్ చెప్తాను. అండ్ ట్యూటోరియల్ కాదు సో 4 సెట్టింగ్ చెప్తాను. కంప్లీట్లీ ఆ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారు కూడా కంప్లీట్ మీకు అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఇది మిస్ కాకండి. కంప్లీట్ నేను చేసిన కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. అండ్ ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 2 members ఫ్రీలో ప్రమోషన్ ఇస్తున్నా అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా ప్రమోషన్ చేస్తున్నా అండ్ సూపర్ చార్జ్ చేసిన వాళ్ళకు కూడా ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సూపర్ థ్యాంక్స్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చేసి డిస్ప్లే ఇస్తుంది చూడండి. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ఎతముక్కుల మిర్చి భాష అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 877 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇవ్వలో వెళ్ళిపోతా చూడండి. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నా. మీ ఛానల్ కూడా గ్రో అవుతుంది, సర్చ్ బార్ లో వస్తుంది. ఇట్స్ ట్రూ గాయస్. మీరు సబ్స్క్రైబ్ చూసుకోండి. 877 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ కదా చూడండి వెళ్ళిపోయింది, అది లింక్ ఓపెన్ చేస్తా చూడండి. సబ్స్క్రైబ్ చూసుకోండి ఎంత ఉన్నారు చూసుకోండి గాయస్. ఇక్కడ
878 సబ్స్క్రైబ్ 877 ఉండే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా 878 సబ్స్క్రైబ్ అయింది. నేను సొంతంగా సబ్స్క్రైబ్ చేసుకున్నా కాబట్టి 878 అయింది. అండ్ మీకైతే కంప్లీట్లీ టుమారో వరకు చూడండి, సబ్స్క్రైబర్స్ అయితే నేను కంప్లీట్లీ ఇంక్రీజ్ అవుతాను. అంటే నేను ఇంక్రీజ్ చేయను, ఆడియన్స్ మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటాను నా తరపు నుండి. చూసుకోండి. అండ్ లైవ్ ప్రూఫ్ మీరు కూడా చూసుకోండి అనమాట. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటి, ఫ్రీలో అన్నమాట అది. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి. అది ఫుల్ వీడియో వాచ్ చేయాలి, స్కిప్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాలి, లైక్ చేయాలి, మంచిగా కామెంట్ చేయాలి. ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. మీరు కూడా విన్నర్ కావాలంటే కంప్లీట్లీ కామెంట్ చేయండి. కంప్లీట్లీ కామెంట్ చేసిన వారికి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. అండ్ వీళ్ళు ఫ్రీలో విన్నర్ అన్నమాట. కంప్లీట్లీ 878 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. టుమారో వరకు చూడండి, కంప్లీట్లీ సబ్స్క్రైబర్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేసిన లైవ్ ప్రూఫ్ చూపించాను. 878 సబ్స్క్రైబర్ కాబట్టి నేను ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ సింహ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చూడండి 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంత ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. కంప్లీట్లీ ఇక్కడ చూడండి 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లైవ్ ప్రూఫ్ చూడండి, టుమారో వరకు చూడండి, కంప్లీట్ మీ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే. కంప్లీట్లీ నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. అండ్ గైస్ 2 మెంబర్స్ ఫ్రీలో విన్నర్ అయిపోయినారు. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు కదా. మెంబర్షిప్ చూసుకుంటే లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గైస్ ఇక్కడ స్వేచ్ఛ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 25 సబ్స్క్రైబర్స్ కొత్తగా ఛానల్ పెట్టారనిపిస్తుంది స్వేచ్ఛ అయితే. అండ్ 25 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. కంప్లీట్ నా తరపున 25 సబ్స్క్రైబర్ కదా. టుమారో వరకు చూడండి, సబ్స్క్రైబర్ అయితే ఇంక్రీజ్ అవుతారు. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతుంది చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. మీకైతే లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేశాను నా ఛానల్తో సొంతంగా. అండ్ మీ ఛానల్ కూడా సర్చ్ బార్ లో వస్తుంది, ఎందుకంటే కొత్తగా ఉన్నారు, సర్చ్ బార్ లో కంప్లీట్లీ వస్తుంది నా తరపు నుండి. అండ్ మీకైతే 25 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే. సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ ఫెలోషిప్ విత్ గాడ్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 337 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. గాయస్ ఇక్కడ మీకైతే 337 సబ్స్క్రైబర్స్ కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే. గాయస్ ఇక్కడ 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న 2 మెంబర్స్ అండ్ సూపర్ ట్యాంక్ చేసిన వాళ్ళు సింగిల్ ఉన్నారు. ఓకే. సూపర్ ట్యాంక్ చేసిన వాళ్ళు సింగిల్ ఉన్నారు. లింక్ ఓపెన్ చేస్తే ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇక్కడ పారు దేవదాస్ అంటే వీళ్ళ ఛానల్ వచ్చి 102 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఇవ్వలు వెళ్ళిపోతా చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్తో సొంతంగా సబ్స్క్రైబ్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను. మీకైతే 102 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. వాళ్ళు 40 రూపీస్ 40 50 రూపీస్ పే చేసాను మన ఛానల్కి అయితే. సో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. సో మీరు కూడా సూపర్ థ్యాంక్ చేయాలంటే సో చేయండి, లేదా స్కిప్ చేయండి. ఫ్రీలో అంటే ఫ్రీలో. అండ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ అనమాట, మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. సూపర్ థ్యాంక్ చేస్తే ఏమవుతాయంటే మీ కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మీ మళ్ళీ హైలైట్ అవుతుంది, మీ కామెంట్ అనేది హైలైట్ అవుతుంది. సో మళ్ళీ ఆడియన్స్ కు చూపిస్తుంది. సో అట్లా కూడా మీ ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా కూడా. ఓకే. సో అట్లా నేను అదొక పాయింట్ అనమాట. ఓకే. సో మీకైతే లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేశాను. మీకైతే 102 సబ్స్క్రైబర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ పెడతాను. సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతారు. ఓకే. గాయస్ ఇక్కడ 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న 2 మెంబర్స్ అండ్ సింగిల్ సూపర్ థ్యాంక్ చేసిన వాళ్ళు ఈక్వల్ 5 మెంబర్స్ అనమాట. ఈ రోజు ప్రమోషన్ లో పెట్టేస్తాను. సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్ అండ్ వ్యూస్ అండ్ సర్చ్ బార్ లో వస్తుంది. కంప్లీట్లీ నా తరపు నుండి ఇంక్రీజ్ అవుతాయి మీ ఛానల్స్ అన్నమాట. ఓకే. సో కంప్లీట్లీ నాకు ఫాలో అవ్వండి. అండ్ నన్ను ఫాలో అయిన వాళ్ళకు కంప్లీట్లీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. 100 to 100% గ్యారంటీ. ఓకే. సో అట్లా. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి, కంప్లీట్ ఇక్కడ బ్యాక్ వస్తాం గాయస్ ఇక్కడ సింప్లీ. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి, 4 సెట్టింగ్ ఇలా చేసుకున్నారు అనుకోండి. నేను సొంతంగా బాధపడ్డాను అనమాట. అప్పట్లో మీకు చూపించాను కదా లైఫ్ ప్రూఫ్ ఎంత వ్యూస్ వచ్చినాయి చూపించాను కదా. నేను సొంతంగా బాధపడ్డా. ఆ 4 సెట్టింగ్ చేసుకున్నా కాబట్టి వ్యూస్ అయితే ఇంక్రీజ్ అయ్యి యూట్యూబ్ వాళ్ళైతే ఇంప్రెస్ అయితే హై పంపుతున్నారు అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్. సో అట్లా మీరు కూడా చేసుకున్నట్టు ఏం చేయాలి, 4 సెట్టింగ్ చేసుకోండి. 4 సెట్టింగ్ ఎక్కడ ఉంటాయి ఇక్కడ చూపిస్తాను గాయస్. ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం సర్చ్ చేస్తారు, సైన్ అప్ లైక్ ఏదో ఒకటి అంటే యూట్యూబ్ సర్చ్ చేయండి, లేదా మీకు నచ్చేలాగా సర్చ్ చేయండి. యూట్యూబ్ సర్చ్ చేస్తే youtube.com/com ఇట్లా సర్చ్ చేయండి. అట్లా కూడా వస్తుంది. డిస్టాప్ లో ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేనేం సర్చ్ చేస్తా అంటే మన స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ సింపుల్ ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఎవరికి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఏముంటాయంటే 100 చిన్న ఫోన్ ఉంటాయి అనమాట. వాళ్ళకు తెలియదు అంటే డిస్టాప్ సైట్ అనేది ఓపెన్ కాదు క్రోమ్ లో. ఓకే. సో అది ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ చూడండి, www.whitestore.com లాగిన్ ఇది. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి, www.whitestore.com లాగిన్ అని ఓకే వేయండి. ఓకే వేస్తే మనకి ఇక్కడ లాగిన్ యూట్యూబ్ స్టూడియో కనిపిస్తుంది. ఓకే వేసేయండి. డిస్టాప్ సైట్ లో మనకు క్రోమ్ లో ఓపెన్ అవుతుంది వైట్ స్టూడియో.
సో అట్లా ఓపెన్ చేసుకోండి. మెయిన్ థింగ్ అదే అన్నమాట. ఇక్కడనే మనకు 4 సెట్టింగ్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కంప్లీట్లీ ఈ 4 సెట్టింగ్ చేసుకున్నాను అనుకోండి, మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది, నెమ్మదిగా అవుతుంది. అన్నయ్య ఈరోజు 4 సెట్టింగ్ చేసుకున్నాం, మీరు చెప్పినలాగా చేసినాం, మరి మాకెందుకు ఛానల్ గ్రో అవుతలేదు, మాకెందుకు వ్యూస్ వస్తలేవు, ఇలా నన్ను బ్యాడ్ కామెంట్ చేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేయండి. మీ ఛానల్ అనేది ఇది ఒకటి చూపిస్తాను. కంప్లీట్లీ మీ వీడియో అనేది ఇంప్రెషన్ ఎంత పంపుతున్నారో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇంప్రెషన్ ఎంత పంపుతున్నాడో చూసుకోండి. అదొకటి మెయిన్ థింగ్ అన్నమాట. సో ఇంప్రెషన్ అనేది హై పంపుతాడు. మీ వీడియో బాగుందో లేదో ఆడియన్స్ కి తెలవాలన్నమాట. సో అట్లా సో యూట్యూబ్ వాళ్ళకి ఇంప్రెషన్ అయితే హై పంపుతారు మీరు సెట్టింగ్ చేసుకున్న తర్వాత. సో అట్లా కంప్లీట్లీ మీరు సెట్టింగ్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఏం డిస్ప్లే ఇలా ఉంది. సో అందరికి తెలిసిన విషయమే, డిస్ప్లే ఇలా ఉంది. తెలియని వాళ్ళకైతే చూడండి ఇట్లా. ఓకే, అండ్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది ఇట్లా. ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. సో గాయ్స్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుందా? ఈ సెట్టింగ్ ఐకాన్ కు ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ ఈ సెట్టింగ్ ఐకాన్ కు ఓకే వేసుకోండి. సెట్టింగ్ ఐకాన్ కు ఓకే వేసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ జస్ట్ జూమ్ ఓవర్ చేస్తాను, కనిపిస్తలేదు. ఓకే, అండ్ మనకి ఇక్కడ అండ్ ఇక్కడ జనరల్ ఉంది, ఛానల్ ఉంది, అప్లోడ్ డిఫాల్ట్ ఉంది. సో ఇట్లా అండ్ అప్లోడ్ డిఫాల్ట్ కు ఓకే వేసుకోండి. అప్లోడ్ డిఫాల్ట్ కు ఓకే వేసుకుంటే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, అడ్వాన్స్ సెట్టింగ్ కనిపిస్తుంది, మోనిటైజేషన్ కనిపిస్తుంది. నాకు మోనిటైజేషన్ అయిపోయింది కాబట్టి మోనిటైజేషన్ కనిపిస్తుంది. అడ్వాన్స్ సెట్టింగ్ వెళ్ళిపోండి. అడ్వాన్స్ సెట్టింగ్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి గాయస్. ఇక్కడ 4 సెట్టింగ్ అన్నా కదా, ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను, అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే కేటగిరీ. మీ కేటగిరీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట, కేటగిరీ. గాయస్ ఇప్పుడు చూడండి మ్యూజిక్ అప్లోడ్ చేసిస్తారు. మ్యూజిక్ అప్లోడ్ చేసిస్తారు కదా, మీరు ఏం కేటగిరీ పెడతారు? పీపుల్ అండ్ బ్లాగ్ పెడతారు, ఏదో ఒకటి పెట్టేస్తారు అన్నమాట. మ్యూజిక్ పెట్టాలా, సో గేమింగ్ అయితే గేమింగ్ పెట్టాలా, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ కేటగిరీ పెట్టాలా. ఇప్పుడు టెక్ అయితే టెక్ కి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ పెట్టినా. ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తా చూడండి. ఇక్కడ మనకు మోస్ట్లీ మోర్ కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట, ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు, ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు, ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం కామెడీ వీడియోస్ అయితే కామెడీ వీడియో, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్, అండ్ ఫిల్మ్ అంటే మూవీకి సంబంధించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ పెడతారు కదా, సో అది కూడా ఉంది. గేమింగ్ ఉంది, హౌ టు స్టైల్ ఉంది, మ్యూజిక్ ఉంది, సంథింగ్ అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా బ్లాగింగ్ తీస్తా ఉంటే ఏం పెట్టాలి, అండ్ పీపుల్ అండ్ బ్లాగ్ పెడితే బాగుంటుంది. అండ్ కుకింగ్ కి సంబంధించింది కూడా పీపుల్ అండ్ బ్లాగ్ కూడా బాగుంటుంది. సో అదే అన్నమాట. స్పోర్ట్స్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో అట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి సో మీరు కూడా కంప్లీట్లీ ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఎంత మంచిగా వీడియోస్ పెట్టినా కేటగిరీ సెలెక్ట్ చేయకుంటే వ్యూస్ అయితే రావు. కంప్లీట్లీ అదొక పాయింట్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ ఉంది గాయ్స్. కంప్లీట్లీ ఇక్కడ చూడండి, కళ్ళు పెట్టి చూడండి, వీడియో లాంగ్వేజ్ ఉంది. సో మనకు లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. నేను అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడతా కాబట్టి తెలుగు. అండ్ ఇప్పుడు ఆంధ్రాలో ఉంటారు, ఆంధ్రాలో కూడా తెలుగు కాబట్టి సో అట్లా. కర్ణాటక లైక్ అవన్నీ ఉంటాయి కదా, తెలుగు కొద్దిగా తెలుగు వేరే ఉంటుంది అక్కడ. సో అట్లా అండ్ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. తెలుగు అండ్ హిందీ వాళ్ళు ఉంటారు, మీ లాంగ్వేజ్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇది చెప్తున్నా అంటే లాంగ్వేజ్ ఎందుకంటే సో యూట్యూబ్ వాళ్ళు ఎవరికి పంపాలి, హిందీ వాళ్ళకి పంపాలన్నా, ఇంగ్లీష్ వాళ్ళకి పంపాలన్నా, కన్నడ వాళ్ళకి పంపాలన్నా, సో ఎవరికి పంపాలంటే మన తెలుగు వాళ్ళకి పంపాలి కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది. సో ఇక్కడ మనం సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నేను సెలెక్ట్ చేసుకోలే. సో మనకి ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇది ఖాళీగా వదిలేసినా బాగుంటాయి అనమాట. మీకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కామెంట్ అయితే ఆన్ ఉంచుకోండి. సో ఇది ఒకటి 3 సెట్టింగ్ అయితే అయిపోయినాయి కదా. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, జస్ట్ జూమ్ అవుట్ చేస్తారు అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఛానల్ వెళ్ళిపోండి. ఛానల్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కీవర్డ్స్ ఉన్నాయి చూడండి గాయస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను ఎవరికి తెలియకుంటే. సో గాయస్ ఇక్కడ చూడండి, కళ్ళు పెట్టి చూడండి. ఎందుకంటే నేను అప్పట్లో బాధపడ్డా కాబట్టి వ్యూస్ రాలేవు. నేను ఏదైతే సెట్టింగ్ చేసుకున్నానో ఆ సెట్టింగ్ చేసుకోండి, కంప్లీట్ మీకు అయితే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఎవరు చూపియరు, లైవ్ ప్రూఫ్ చూపియరు, ఓన్ గా ఎవరు చూపియరు, నేను చూపిస్తున్నా గాయస్ కంప్లీట్లీ ఇలా అన్నమాట. అండ్ నేను ఏం పెట్టినా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ ఏం పెట్టినా, అండ్ శ్రీనివాస్ పెట్టినా, నేను టెక్ పెట్టినా, అఫీషియల్ పెట్టినా, ఇలా పెట్టినా డిఫరెంట్ పెట్టినా అంటే మన ఛానల్ అనేది సర్చ్ బార్ లో రావాలా, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ అయిపోయింది, పెద్దగా పెట్టినా చిన్నగా పెట్టినా అంటే క్యాల్కులేటర్ పెద్దవి అండ్ చిన్నవి అనమాట. తెలుగు అండ్ అన్బాక్సింగ్, యూట్యూబ్ టిప్స్ ఇవన్నీ పెట్టినా అనమాట, ఆల్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ పెట్టినా కంప్లీట్లీ మీరు కూడా ఇలా పెట్టండి. టెక్ కి సంబంధించిన వీడియో తీస్తే ఇలాంటిది పెట్టండి, మీ ఛానల్స్ నేమ్ పెట్టండి. అండ్ మీ కుకింగ్ కి సంబంధించిన కుకింగ్ అయితే ఏదైనా పెట్టండి. కంప్లీట్లీ ఈ సెట్టింగ్ ఇలా చేసుకుంటే కంప్లీట్లీ సర్చ్ బార్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి, నా ఛానల్ నేమ్ ఇట్లా సెర్చ్ చేయగానే కంప్లీట్లీ నా ఛానల్ నేమ్ అయితే ఫస్ట్ వస్తుంది.
అట్లా వస్తుంది కాబట్టి మీరు కూడా సో కంప్లీట్లీ మీ ఛానల్ సర్చ్ బార్ లో వస్తుంది, అదైతే చూసుకోండి అనమాట. అండ్ ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇవన్నీ సెట్టింగ్ అయితే కంపల్సరీ ఆన్ చేసుకున్నాలా, ఈ మోడ్ ఇనేబుల్ చేసుకున్నాలా. ఈ కంప్లీట్లీ ఇనేబుల్ చేసుకుంటేనే మీకు కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి అనమాట. ఇనేబుల్ చేసుకున్నాలి కంప్లీట్లీ. ఓకే, కొత్తగా ఉన్నారు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేస్తారు, సెట్టింగ్ చేసుకోకుంటే వ్యూస్ అయితే రావు. అండ్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత చూడండి వ్యూస్ ఎలా వస్తాయో. 2 days లేట్ అయినా మంచిగా వ్యూస్ వస్తాయి అనమాట. అట్లా కంప్లీట్లీ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి, కంప్లీట్లీ మీకు అయితే వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా 100 to 100% వ్యూస్ వస్తాయి. ఈ సెట్టింగ్ అయితే కంప్లీట్ ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నమాట. సెట్టింగ్ అయితే కంప్లీట్లీ ఆన్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసిండ్రు అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.